హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బాటమ్ వచ్చేసి 3 మీటర్స్ అండ్ బాడీ పార్ట్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్, ఇంకా సేమ్ బాటమ్ లైనింగ్ కూడా ఇక్కడ వచ్చేసి సాటిన్ క్లాత్ అనమాట. ఇక్కడ మనకి బాడీ పార్ట్కి సిల్క్ వేసుకోవచ్చు, లేదంటే కాటన్ కంఫర్ట్ అని చెప్తాను. బట్ ఇక్కడైతే నేను బాడీ పార్ట్కి సిల్క్ వేస్తున్నాను. అండ్ బాటమ్కి వచ్చేసి ఇక్కడ నెట్తో వచ్చింది కాబట్టి పార్టీ వేర్ కాబట్టి సాటిన్ క్లాత్ అయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ పార్ట్కి ఏంటంటే 4 లేయర్స్ కింద వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా లెంత్ వచ్చేసి నేను 15 ఇంచెస్ పెడుతున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి పెడుతున్నాను, ఎందుకంటే అక్కడ ఎగుడు దిగుడు ఏమైనా క్లాత్ ఉంటే కనుక మనకి అడ్జస్ట్ అవ్వడం కోసం పెడుతున్నాను అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఖర్చుతో కలిపి, షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, అలాగే ఆర్మ్ హోల్ పొడవు కూడా మనం 7 పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 10.5 ఇంచెస్ అంటే 41 సైజ్ అలా ఉంటుంది. దగ్గరగా ఇక్కడ బాడీ లూజ్ వచ్చేసి 10.5 కదా, 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 12.5 వరకు పెట్టుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ అలా ఖర్చు కలుపుకుని పెట్టుకోవచ్చు అనమాట బాడీ లూజ్. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, రిస్ట్ లూజ్ ఇక్కడ 2 ఇంచెస్ కలుపుకుని 11 ఇంచెస్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం స్కేల్తో ఇవి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, ప్రిల్స్ పెట్టేదైనా ఏదైనా కానీ బాడీ పార్ట్కి ఈ విధంగా మనం మెజర్మెంట్స్ సేమ్, మార్కింగ్ అనేది ఒక్కటే, మెజర్మెంట్స్ చేంజ్ ఉన్నా కానీ మార్కింగ్ అనేది సేమ్ ఇలాగే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇది మనకి చెస్ట్ లూజ్ మనం 4 భాగాలు చేస్తే 40 అబవ్ కాబట్టి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఖర్చుకు 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం చంక దగ్గర లోత్ అనేది తీయాలన్నమాట. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వరకు లోత్ అనేది మనం తీసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చంక లోత్ తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు. ఇది మనం కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోత్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి హై నెక్కే, అంటే నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను పొడవు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, కింద కూడా అడ్డుగా 3 ఇంచెస్కి మార్కింగ్, లైన్ మార్కింగ్ చేసుకుని దీని పక్కగా మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం నెక్ రౌండ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే మనకి బోట్ నెక్ అనమాట, బోట్ నెక్లా వస్తుంది. లాంగ్ ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ కటింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీరు డీప్ పెట్టుకోవాలనుకుంటే 6.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. అంతగా కిందకి పెట్టుకుంటే మరి మనకి చెస్ట్ కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి 6.5 వరకు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ కూడా సేమ్ 3 దగ్గర ఒక మార్కింగ్, 4 దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని బ్యాక్ కొంచెం డీప్ పెడుతున్నాను అంతే, 5 ఇంచెస్ వరకు పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చేసుకుని ఇలా ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఇలా మనం యూ షేప్లా కానీ లేదా రౌండ్లా కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటున్నాను. దానిని కూడా సేమ్ మనం 4 లేయర్స్ కింద వేసుకుని ఈ విధంగా ఒక పార్ట్ పెట్టుకుని నెక్ కట్ చేసుకోకుండా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ది హై పెట్టాము,
బ్యాక్ వచ్చేసి డి కొంచెం కిందకి పెట్టాం కాబట్టి ఇలా కట్ చేసుకుంటే మనం నెక్ అనేది సెపరేట్గా కట్ చేసుకోవచ్చు. మిగతాదంతా కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందుకు వదులుకొని క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం కొంచెం క్లాత్ ముందుకు ఉంచుకుని ఎప్పుడు కూడా లైనింగ్ కన్నా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంచి కట్ చేయాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు 2 పార్ట్స్ని సెపరేట్ చేసి ఇలా ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్ పెట్టుకుని నెక్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ లైనింగ్ని 4 లేయర్స్ కింద ఇలా వేసుకుని 5 ఇంచెస్ నేను లెంత్ అనేది పెడుతున్నాను ఖర్చుతో కలిపి. దాన్ని మళ్ళీ మనం ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది లూజ్ వచ్చేసి 10 వరకు వచ్చింది, సరిపోతుంది అన్నమాట. ఇక్కడ 3 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక ఎస్ షేప్లో చిన్న కర్వ్ లాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 9కి మార్కింగ్ చేసుకున్నాను. దాన్ని ఆ కిందకి అలా మార్కింగ్ చేశాను అనమాట. ఇప్పుడు దీనిని మనం కట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది ఈజీగానే చేసుకోవచ్చు స్లీవ్స్ అనేది. కాకపోతే సిల్క్ క్లాత్ అంటే క్రేప్ అనమాట. ఇలా సెంటర్గా ఒక కటింగ్ అనేది పెట్టుకోండి. ఈ క్రేప్ ఏంటంటే జారిపోతూ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 సైడ్ మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగానే మీరు మార్కింగ్ అనేది చేయండి. చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ కట్ చేసుకోవాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది కదా, హ్యాండ్స్ లోత్ అనేది 1 సైడ్ ఖచ్చితంగా తీయాలి కదా. సో అదే నేను మార్కింగ్ చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 సైడే కాబట్టి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చిన్న టక్ లాగా మనం నాట్ పెట్టుకుంటే గుర్తుంటుంది ఎటు సైడ్ లోత్ తీసామనేది. ఇక్కడ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్ కింద వేసుకుని స్లీవ్స్ని కూడా మనం ఒక 1/2 ఇంచ్ ముందుకు ఉండేటట్టే ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా కంప్లీట్ అనమాట. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయింది కటింగ్. మెయిన్ పార్ట్కి సాటిన్ క్లాత్ ఉంది కదా, ఇది కూడా 3 మీటర్సే కాబట్టి మనం దీన్ని కోన్ షేప్లో అంటే ఫస్ట్ 2 లేయర్స్ కింద మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ని 2 మడతలు వేసుకోవాలి. ఇలాగా 2 లేయర్స్ పట్టుకొని ఫోల్డింగ్ చేసాం కదా, దానిని మనం ఏం చేయాలి అంటే కోన్ షేప్లో వేసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు కొన్ని ఐడియా ఉండే ఉంటుంది కదా. సో బిగినర్స్ అయితే కనుక కొంచెం ఇబ్బంది అంటే క్లియర్గా చెప్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా అర్థమవుతుంది. సో ఈ విధంగా కోన్ షేప్ అంటే ఇదనమాట. క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు వేసుకుని ఇక్కడ బాడీ పార్ట్ని ఒకటి తీసుకుని ఇది ఎంతవరకు ఈక్వల్గా ఉంటుందో దానికన్నా ఒక 2 ఇంచెస్ వదిలేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈక్వల్గా పెట్టేస్తే మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ అవుతుంది కటింగ్ చేసిన తర్వాత. సో అటు ఇటు కూడా ఒక 1 ఇంచ్ వదిలేసుకొని మనం పెట్టుకొని దీని లెంత్ ఎంతైతే ఉందో, సో బాడీ పార్ట్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి ఏంటంటే బాటమ్ లెంత్ 36 ఇంచెస్ అయితే ఇక్కడ నేను లైనింగ్ మనం దానికన్నా ఒక 2 ఇంచెస్ పైకే పెట్టుకోవాలి కాబట్టి 33 వరకు పెట్టుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి 33 పెట్టుకుంటున్నాను. సో ఈ విధంగా మనం లైన్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అతుక అనేది వస్తుంది. 3 మీటర్స్ అయితే ఖచ్చితంగా అంబ్రెల్లా కటింగ్ అనమాట ఇది. దీనికి ఏంటంటే మనకి చిన్న అతుకు లైనింగ్కి వస్తుంది, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మొత్తం ఇలా కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో బాటమ్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్
మొత్తం బాటమ్ లెంత్ వచ్చేసి మనకి 36 ఇంచెస్. అయితే లైనింగ్ మనం 3 ఇంచెస్ వదిలేసి 33 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం. సో ఆ ఎక్స్ట్రా పీస్ని కూడా మనం తర్వాత అతుక్కోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా బాటమ్ ఫ్యాబ్రిక్ వేసి సేమ్ దీనిని కూడా మనం లైనింగ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాం అలాగే చేసుకోవాలి. బట్ ఇక్కడ లెంత్ అనేది పెంచుకోవాలి. మనం 33 పెట్టుకున్నాం కదా, ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చేసి 36 అనమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇంత పీస్ అనేది మనం అతకాల్సి ఉంటుంది. సో దాన్ని మిగిలిన పీస్ని ఈ విధంగా వేసుకుని ఈక్వల్గా కింద లెంత్ ఎంత ఉందో అంతే లెంత్ పెట్టుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, చాలా చాలా ఈజీ. సో అంబ్రెల్లా కటింగ్ అనేది ఇది ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇంతే ప్రాసెస్. బట్ ఫుల్ ప్లెయిన్ శారీస్కి మనం ఒక 6 మీటర్స్ అలా ఉంటే మనకి ఫుల్ ఫ్లేర్గా అతుకు లేకుండా అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకోవచ్చు. 3 మీటర్స్ క్లాత్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి అతుకు అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్లో అడగొచ్చు. అండ్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఓల్డ్ పట్టు శారీతో కూడా చూపించాను, అవి కూడా చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.